ప్రాక్టీస్ చేయడానికి ఫస్ట్ మనము నాంచాకు ఒక కార్నర్ తీసుకోవాలి, పట్టుకోవాలా. పట్టుకున్న తర్వాత సో ఇలా హెడ్ పై నుంచి ఇటు ఒక సర్కిల్, సో ఇలా ఇంకొక సర్కిల్ ఈ టైప్లో ప్రాక్టీస్ చేయాలి. ఈ సర్కిల్ ఎలా చేయాలంటే సో ఇలా ఫ్రంట్ నుంచి ఇలా బ్యాక్ రావాలి, వచ్చి ఈ రిప్స్ టచ్ చేయాలి. మన స్టిక్ అనేది ఇక్కడ ఈ చైన్ అనేది మన రిప్స్ దగ్గర టచ్ అవ్వాలి. సో మళ్ళీ ఇలాగే బ్యాక్ వచ్చినప్పుడు కూడా సేమ్ మళ్ళీ ఇలాగా ఈ రిప్స్ దగ్గర టచ్ అవ్వాలి. మన స్టిక్ అనేది ఇక్కడ మనకి ఈ రిప్స్ దగ్గర టచ్ అవ్వాలి. సో ఫ్రంట్ చేసినప్పుడు ఈ రిప్ దగ్గరికి రావాలి. సో ఇలా బ్యాక్ చేసినప్పుడు మనకి ఈ రిప్ దగ్గరికి రావాలి మా స్టిక్ అనేది. ఓకే, 1 2. సో ఈ టైప్లో చేయాలి. సో మనకి ఇది చేసినప్పుడు తీసుకొని జాగ్రత్త ఏంటంటే ఫస్ట్ ఈ ఫ్రంట్ చేస్తున్న మూమెంట్, ఈ ఫ్రంట్ మూమెంట్ ఇలా చేస్తున్నప్పుడు ఈ రిస్ట్ అనేది మనకి చెస్ట్ దగ్గరలో ఉండకూడదు, ఇలా చెస్ట్ దగ్గర రాకూడదు. సో దగ్గర రావడం ఏమవుతుందంటే ఈ స్టిక్ అనేది మనకి దగ్గరికి వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా బ్యాక్ స్టిక్ అనేది లేదు మన ఇలాగ హెడ్కి తగులుతుందంట, హెడ్ కానీ బ్యాక్ కానీ ఎక్కడ తగులుతుందంట ఇలా. సో ఈ రిస్ట్ అని దగ్గర రావడం వల్ల అందుకే మనం ఫ్రంట్ మూమెంట్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఆగిపోవాలి. అంటే మనకి ఈ గ్యాప్ అనేది కొంచెం మెయింటైన్ చేయాలి. చెస్ట్కేనో ఈ రిస్ట్కి గ్యాప్ అనేది ఈ మాత్రం గ్యాప్ మెయింటైన్ చేసామంటే కరెక్ట్గా స్టిక్ అనేది ఈ రిప్స్ చైన్ మాత్రం ఈ రిప్స్ దగ్గరికి వస్తుంది. ఇక్కడ మనకి వచ్చి మన సేఫ్ సైడ్లో ఉంటాం కొంచెం. సో ఇలా దగ్గర పెట్టామంటే సో ఇది లెంత్ మారిపోతుంది, ఇది హెడ్కి వెళ్ళిపోతుంది ఇది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ అలాగే రివర్స్ చేసినప్పుడు ఈ రిస్ట్ అనేది ఈ షోల్డర్ దగ్గర రాకూడదు. షోల్డర్కి రిస్ట్కి గ్యాప్ ఉండాలి. ఇలా కొంచెం గ్యాప్ అనేది మెయింటైన్ చేయాలి, ఈ మాత్రం గ్యాప్ అనేది మెయింటైన్ చేయాలి. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే సో మళ్ళీ ఈ చైన్ అనేది ఈ రిస్ట్ దగ్గరికి వస్తుంది. సో మనం సేఫ్లో ఉంటాం. అలా కాకుండా ఈ రిస్ట్ అనేది ఈ షోల్డర్ దగ్గరికి వచ్చింది అనుకోండి, సో ఇది వచ్చి ఇలా ఫేస్ తగ్గుతుంది మన ఇలా రివర్స్లో. మనం ఇలా స్పీడ్ చేస్తున్నప్పుడు ఇలా వచ్చి ఇది డైరెక్ట్గా ఫేస్ తగులుతుంది. సో ఇలా తగలకుండా ఉండాలంటే హ్యాండ్ అనేది ఈ రిస్ట్ అనేది కొంచెం షోల్డర్ దూరంగా ఉండాలి, ఈ టైప్లో ఉండాలి. ఓకే, ఫ్రంట్ చేసినప్పుడేమో ఇక్కడ ఈ గ్యాప్ ఉండాలి, బ్యాక్ చేసినప్పుడేమో ఈ గ్యాప్ ఉండాలి. అంటే హ్యాండ్ ఓన్లీ ఇక్కడ నుంచి ఇక్కడ మాత్రమే మూవ్ అవ్వాలి. సో అప్పుడు మనకి ఇది ఈ మూమెంట్ మనకు తగలకుండా బాగా వస్తుంది. లెగ్స్ కింద నుంచి ఈ మూమెంట్ అనేది ప్రాక్టీస్ చేయడానికి ఫస్ట్ మనం జంపింగ్ అనేది ఎలా చేయాలంటే ఫ్రంట్ లెగ్ అనేది కొంచెం లిఫ్ట్ చేయాలి. లిఫ్ట్ చేసిన తర్వాత ఈ బ్యాక్ లెగ్ అనేది సో ఇలా జంప్ చేయాలి. ఓకే, 1. సో దీన్ని డౌన్ చేస్తూ ఇది జంప్ చేయాలి. ఓకే, అప్పుడు ఇక్కడ నుంచి ఇలా కిందకు వచ్చేది ఇది జంప్ ఇలా ఓపెన్ అవుతుంది అన్నమాట. ఓకే, పొజిషన్. సో ఈ టైప్లోనే ప్రాక్టీస్ చేయాలి. సో నెక్స్ట్ ఈ జంప్ ఇలా అయిపోయిన తర్వాత ఈ మూమెంట్ అనేది ఇలా బ్యాక్ నుంచి ఇలా ఫ్రంట్కి వస్తుంది. ఫ్రంట్కి వచ్చి మళ్ళీ బ్యాక్ వెళ్తుంది. ఓకే, 1 జంప్, 2 ఫ్రంట్, 3 బ్యాక్.